హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మండే రోజు వీడియో అండి ఇది. ఈరోజు అయితే మార్నింగ్ 4కి లేచాను. రోజు అయితే 6కే లేస్తున్నా. ఈరోజు బాత్రూమ్స్ అవన్నీ కొంచెం క్లీన్ చేసేవి ఉండే, అందుకనే తొందరగా లేచాను అనమాట. మళ్ళీ ఈరోజు మా అబ్బాయి మా అత్తమ్మ ఇద్దరు ఊరికి వెళ్తున్నారు. ఒక ఫంక్షన్ ఉండింది, అదొక రీజన్. 4కి అయితే లేచాను. లేచి ఇల్లు అయితే ఊడ్చేసి మళ్ళీ తుడిచేసుకున్నా. ఈరోజు సోమవారం తుడిచేస్తాను కదా. 2 బాత్రూమ్లు అవన్నీ క్లీన్ చేసి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసి వాళ్ళకైతే టీ పెట్టి ఇచ్చేసాను. మా అత్తమ్మకి, మా అత్తమ్మ మా అబ్బాయి ఇద్దరు వెళ్ళారన్నమాట. ఒక ఫంక్షన్ ఉండింది, అందుకోసం వెళ్ళారన్నమాట ఊర్లో ఊరికి. ఇక్కడ వచ్చేసి మా పాప ఒక్కతే కదా స్కూల్కి వెళ్ళేది, తనకి ఇడ్లీలు చేసేస్తున్నా. ముందే దోశ పిండికి ఉండింది, చట్నీ కూడా ఉందన్నమాట. అందుకనే ఇక్కడ వచ్చేసి ఒక 5 అయితే తనకి సరిపోతాయి. అందుకనే ఒక ప్లేట్లోనే ఇడ్లీలు వేసి పెట్టేశాను. ఇక్కడ చట్నీ కూడా కొంచెం కలిపేస్తున్నా. ఫ్రిడ్జ్లో అయితే బాగానే ఉంది, చట్నీ అయితే బాగుండింది. అందుకని చట్నీ కూడా ఏం చేయలేదు. నాదైతే ఉపవాసము, అందుకనే తనకు ఒక్కదానికి టిఫిన్ సరిపోతుంది అనేసి ఇలాగ ఇడ్లీలు అయితే వేసి పెట్టేశాను. తను ఇప్పుడే లేపి వచ్చాను అనమాట. 7 అవుతుంది టైం వచ్చేసి ఇప్పుడు. కొన్ని రాత్రివి కొన్నేమో టీ అవి తాగినవి టీ చేసాను కదా పొద్దున్న. అవన్నీ కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కడిగేస్తున్నా. తొందరగా లేస్తే అదొకటి పని అనేది తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఇంత టైం ఉందా అనిపిస్తుంది మనకి. స్టవ్ దగ్గర బొర్లేస్తే గిన్నెలన్నీ స్టవ్ కింద నీళ్ళు వెళ్ళిపోయి కింద కారుతున్నాయి అన్నమాట. అందుకనే ఒక బుట్ట ఇలాగా పైన పెడితే మాత్రం దానికి కింద ఒక టవల్ లాగా వేసి పెట్టి దాంట్లో బొర్లేస్తాను అన్నమాట. అప్పుడప్పుడు ఇలాగ కింద పెట్టేసి ఇలాగా బొర్లేస్తూ ఉంటాయి, ఎందుకంటే కౌంటర్ టాప్ కొంచెం క్లీన్ ఉంటుంది అనేసి. ఇక్కడ ఏదో చెప్తున్నా సౌండ్ వస్తుంది, అందుకనే మ్యూట్ చేసేసా, వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ వచ్చి పూజ అయితే మా అత్తమ్మ చేశారు పొద్దున్నే. టూ అవర్స్ అలాగా పట్టిందనమాట నా వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి. మొత్తము ఇల్లు క్లీన్ చేయడము, బయట ముగ్గు పెట్టుకోవడము, వాష్రూమ్స్ క్లీన్ చేయడము, స్నానం చేయడం 2 అవర్స్ అలాగా పట్టింది. 6కి అనేసరికి కంప్లీట్ అయిపోయింది అనమాట. 6కి మళ్ళీ టీ అలాగా పెట్టేసి తాగేసి మళ్ళీ మా పాపకి లేపిన తర్వాత ఇలాగా నా పనులన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు బెడ్షీట్స్ అవన్నీ సర్దేస్తున్నాం.
చెప్పాను, మళ్ళీ కొంచెంసేపు పడుకుంటా అమ్మ అంటే కొంచెంసేపు పడుకొని ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ లేచి తను రెడీ అయిపోయింది. ఇక్కడ లేట్ అవుతుందనేసి బెడ్షీట్ అవన్నీ ఈరోజు సర్దలేదన్నమాట. అప్పుడప్పుడు ఇలాగ పిల్లల కోసము సర్దాలి. బెడ్షీట్ అవన్నీ మడత పెట్టేసి బెడ్స్ అన్నీ సెట్ చేసేసాను అన్నమాట. మార్నింగ్ ఇవన్నీ రొటీన్స్ ఉంటాయి. చిన్న వర్కే కానీ కనిపించవన్నమాట. పిల్లలు వెళ్ళేంత వరకు అంటే ఇవన్నీ చేసేసుకుంటాను నేను. బట్టలు అవన్నీ స్నానాలు అవన్నీ అయిపోయాయి కదా అందరి, అందుకని మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇవన్నీ మిషన్కి అయిపోతాయి అనేసి ఈరోజు మ్యాట్స్ కూడా చేంజ్ చేసేసాను. అన్ని మ్యాట్స్ అన్నీ తీసేసి ఉతికిన మ్యాట్స్ అన్నీ వేసాను అన్నమాట. అవి మ్యాట్స్ డైరెక్ట్ అలాగే వేయను. ముందైతే చేతితో ఉతికేదాన్ని, ఇప్పుడైతే కొన్ని అప్పుడప్పుడు ఇలాగా మిషన్లో వేస్తాను. ఇష్టం వచ్చినప్పుడు చేతితో ఉతుకుతాను అన్నమాట. మ్యాట్స్ కొన్ని బకెట్ నీళ్ళల్లో ముంచి ఇలాగ తీసేసి చెత్త అదంతా ఉంటే మిషన్లోకి వెళ్ళకుండా ఉంటుంది. కొంచెంసేపు నానబెట్టి నీళ్ళలో తీసి వేస్తాను అన్నమాట. అందుకనే దానికి ఉన్న చెత్త అదంతా అందులో వెళ్ళదాన్ని. మిషన్కి బట్టలు అవి వేసి వచ్చేసాను. మా పాప కూడా స్నానం చేసేసింది, తనకి టిఫిన్ ఇచ్చేస్తున్నా. ఇడ్లీలు వేసింది బియ్య పిండితోనే, దోశకని నానబెట్టిన పిండితోనే ఇడ్లీలు వేశాను. అప్పటిదప్పుడే కొంచెము వంట సోడా కొంచెం వేసాను. ఎలాగ మృదుగా వచ్చాయి చూడండి, గట్టిగా అసలు ఉండవు, కొంచెం కింద అంటుకుంటుంది అంతే. టిఫిన్ అయితే ఇచ్చేసి జడ కూడా వేసేసాను తనకి. తను తింటూ ఉంటే జడ వేసేసాను. ఇదిగోండి తను స్కూల్కి వెళ్ళిన తర్వాత నా వర్క్ రొటీను. బట్టలు అవన్నీ నిన్న ఆరేసిన బట్టలు అవన్నీ ఉంటే ఇక్కడ వచ్చేసి మడత పెట్టేస్తున్నా. ఈ కిటికీ దగ్గర అసలు కనిపించట్లేదు దుమ్ము. ఎక్కడన్నా ఇలాగ దుమ్ము కనిపిస్తే అప్పటిదప్పుడు ఇలాగ తూడ్చేస్తూ ఉంటాను నేను. ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ దుమ్ము చాలా ఉండింది కిటికీలో అయితే. ఇలాగ కిటికీ కూడా క్లీన్ చేసిన తర్వాత బట్టలు అవన్నీ మడత పెట్టేసి రోజు మడత పెట్టేసి ఎవరిది వాళ్ళకు పెట్టేస్తూ ఉంటా. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బట్టలు అవన్నీ కూడా మిషన్కి వేసినవి అయిపోయాయి. బట్టలు అవన్నీ ఆరేస్తున్నా. ఒక్కరోజు వేయకపోయినా మా బట్టలు అనేవి కుప్పలుగా ఉంటాయి. అందుకనే రోజు
బట్టలు మిషన్కి వేస్తూ మడత పెట్టేస్తానన్నమాట. పిల్లలు డైలీ 2 తీస్తారు యూనిఫామ్స్ అనేసి, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఇంకోటి డైలీ 2 పేర్స్ ఉంటాయి కాబట్టి డైలీ వేసేస్తాను అన్నమాట. మా అత్తమ్మ సారీ అయితే పెద్దగా ఉంటుంది, అందుకనే మిషన్లో 2 డేస్ అంటే బట్టలు పట్టవు. అందుకనే రోజు బట్టలు వేసేస్తూ ఉంటా. వైట్వి అయితే ఒకే రోజు నానబెట్టేసి వేస్తూ ఉంటాను అన్నమాట. నేను వాడేది రిన్ లిక్విడ్ వాడుతున్నా, కానీ వైట్వి అసలు వెళ్ళట్లేవు. అందుకనే ఏరియలు లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ వైట్ వాటికి నానబెట్టేసి వేస్తే బాగుంటున్నాయి. ఇక్కడ వచ్చేసి కొంచెంసేపు 1 అవర్ అలాగా రెస్ట్ తీసుకున్నా, కూర్చున్నా. కాల్స్ మాట్లాడడం అన్నా ఇది మార్నింగ్ నుంచి చేస్తున్నా కదా, అందుకనే 1 అవర్ అలాగా కూర్చొని తర్వాత వంటకు వచ్చేసి ఈరోజు మేతి మటర్ మలై కర్రీ చేద్దామని మెంతెం కూర, మళ్ళీ బఠానీలు, పచ్చ బఠానీలు ఉన్నాయి తీసుకొచ్చినవి, అదే కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి రైస్ అవి నానబెట్టేస్తున్నా. రైస్ అయితే మేము వేయించుకుంటామన్నమాట. రైస్ ఇవి వడ్లు తీసుకొని ఊర్లో ఇలాగ మిషన్కి వేసి పెట్టుకుంటాము. ఒకేసారి సంవత్సరానికి సరిపడేంత వేయించుకొని పెట్టుకుంటాము. అవి కొంచెము చెరిగి వేయాల్సిందన్నమాట. అలాగైతే వేయడానికి రాదు, కొంచెము పొట్టుగా ఉంటుంది. అందుకని ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేస్తున్నా. కొంచెంసేపు నానితే కానీ రైస్ పొడిగా వస్తుంది. నేనైతే టీ పెట్టేసుకొని తాగేసిన తర్వాత వంట స్టార్ట్ చేస్తా. ఇదిగోండి బఠానీలు అయితే ఇలాగ ఒలిచి పెట్టేసుకున్నా. ముందు రోజు మెంతెం కూర కూడా ఇలాగ ఒలిచేసి పెట్టేసుకున్నా. దాన్ని బాగా కడిగేసి దానికి కావాల్సిన కొన్ని టమాటాలు, అది టీ ఉడికేంత వరకు ఇక్కడ టమాటాలు, మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకుంటున్నా. పక్కన సాంగ్స్ పెట్టుకొని నాకు వర్క్ చేయడం అలవాటు. టీవీలో సాంగ్స్ పెట్టాను, అవి ఆన్ ఉంటే కాపీరైట్ వచ్చేస్తుంది, అందుకనే మ్యూట్లో పెట్టేసా. ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి మెంతెం కూర బాగా కడిగేసి ఇలాగ ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి, దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకొని అది పక్కన తీసేసుకున్న తర్వాత
అదే కడాయిలో కొంచెం టమాటాలు ఆనియన్స్ కట్ చేసుకున్నవి అవి కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట. అది ఎంబటే నాకు అలాగా కడగడం అలవాటు, కడిగేసి పక్కన పెట్టేస్తున్నా. ఇవి కూడా కొంచెం మెంతెం కూర అయితే వేయించేసి పక్కన పెట్టేసి కొంచెం టమాటాలు ఉల్లిపాయలు కూడా ఇలాగే కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఆరిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. అందులో కొంచెం ఎల్లిపాయలు మళ్ళీ ఒక 2 పచ్చిమిర్చి అలాగ వేసి ఉప్పు కొంచెం జీలకర్ర వేసి మిక్సీకి పట్టేసుకోవాలి. దీనికి వాటర్ అసలు యూజ్ చేయకూడదు. పాలపైన మీగడ వస్తుంది కదా, మీగడ కర్రీ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇవి మొన్న చెప్పా కదా మీషోలో తీసుకున్నా అని, అసలు ఆయిల్ పడట్లేదండి. ఇది మూత తీస్తే కానీ ఆయిల్ పడట్లేదు, చాలా సన్నగా పడుతుందన్నమాట. ఎవరన్నా తీసుకోవాలని సజెషన్ ఉంటే మాత్రం తీసుకోవద్దు ఇలాంటివి, చాలా సన్నగా పడుతుంది. అది అంతసేపు అంటే మనం ఎక్కడ హడావిడి పొద్దున హడావిడి ఉంటుంది కదా, మూత తీసే వేస్తున్నాను నేనైతే. ఇదైతే వాడుతున్నా కాబట్టి చెప్తున్నా, ఇదైతే బాగుందన్నమాట. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి 3 సపరేట్ బాక్సులు తీసుకోకుండా ఇదొకటి తీసుకున్నా బాగా యూజ్ అవుతుంది నాకైతే. ఒకటి తీసుకుంటే అన్నీ మా డైలీ టిఫిన్కి అయితే కంపల్సరీ ఇవి కావాల్సిందే కదా, ఇదైతే బాగుంది. ఇవి టమాటాలు ఉల్లిపాయలు కూడా కొంచెం మారిపోయాయి. ఇవి మిక్సీకి పట్టేసుకోవాలి, సన్నగా పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ పేస్ట్, కొంచెం ఇలాచి, ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క ఇవి వేసి కొంచెం వేగిన తర్వాత పేస్ట్ వేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నా, మీకు సరిపడేంత వేసుకోండి. కొంచెం ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి ఉంటే కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత అది బఠానీ మళ్ళీ వేయించి పెట్టుకున్న మెంతెం కూర వేసి కూడా బాగా కలిపేసేయాలి.
ఇదిగోండి నా దగ్గర అయితే పాలు, దానిపైననే మీగడ ఉంది కాబట్టి ఇలాగే వేసేసాను. కొంచెము ఎంత పడుతుందో చూసుకొని వేసేసుకొని కలిపేసేయాలి. బాగా కలిపేసి మూత పెట్టేసేయాలన్నమాట. సన్నని మంటపై ఉడికించాలి దీన్ని. నా వీడియోస్ చూసే వాళ్ళైతే లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. అనుకోకుండా తీసిన వీడియో, అసలు అనుకోలేదు వీడియో తీస్తాను అని. మండే రోజు వీడియో, ఇవాల్టి వీడియో ఇవాళే అప్లోడ్ చేస్తున్నా. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకొంచెం పాలు పడతాయనేసి ఇలాగ పోసాను. దాని తర్వాత మూత పెట్టేసి సన్నని మంటపై ఉడికించాలన్నమాట దీన్ని. ఇదిగోండి ఇలాగ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఓకే అండి, బాయ్ అండి.